టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించిన ఏఈఈ పోస్టుకు సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు గాంధీ భవన్ ముందు ఆందోళన చేపట్టారు. 2023 జనవరిలో పరీక్ష నిర్వహించినా ఇప్పటి వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టలేనిదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఎంపీ ఎలక్షన్ కోడ్ రాకముందే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు. రిజల్ట్స్ డిలే అవ్వడం వల్ల మెంటల్ ట్రామాలో ఆల్మోస్ట్ ఆ సూసైడల్ టెండెన్సీకి చాలా దగ్గరలో ఉన్నాము. కాబట్టి మా మీద దృష్టి పెట్టి రేవంత్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీలో తొందరగా స్టాఫ్ అనేది రిక్రూట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తగినంత సిబ్బందిని వాళ్ళకి కల్పించి మా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి గురుకుల పోలీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చినట్టే రాబోయే మార్చి 2 రోజు గురుకుల వాళ్ళకి 6000 పోస్టులకు అపాయింట్మెంట్ ఇస్తున్నారండి. వాళ్ళతో పాటే మాకు కూడా ఇవ్వాలని. పోలీసు, డాక్టర్స్, నర్సెస్ ఎంత ఇంపార్టెంట్, మా ఇంజనీర్స్ కూడా అంతే ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే సపోజ్ ఇప్పుడు రేవంత్ అని ఏమంటుండే మన స్టేట్ డెవలప్ కావాలి, ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా డెవలప్ కావాలన్నా మా ఇంజనీర్స్ అనేది సొసైటీకి అవసరం సార్. మేము అదే ఉన్నాం, మా తెలంగాణ ప్రగతి కొరకు, ఇండియా ప్రగతి కొరకు మేము పనిచేస్తామని మేము వచ్చినాం. మేము అందుకే చూస్ చేసుకున్నాం ఇది. సో మా వల్ల ఈ సొసైటీకి మాకు అడ్వాంటేజ్ ఉంటుంది. సొసైటీ